హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ దగ్గర మొదలైపోయింది. మాస్ జాతర అంటే తన డిజాస్టర్ సినిమా కాదు, బాక్సాఫీస్ దగ్గర తను చూపిస్తున్న మాస్. రవితేజ సినిమా పీక్ అవర్లీ సేల్ ఇప్పటి వరకు 10,000 అయితే ఏ సినిమా అందుకోలేదు. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు పీక్ అవర్లీ సేల్ 13,000 వరకు వెళ్లిపోయింది. సినిమాకి టాక్ వస్తే ఈ వీకెండ్ 15,000, 20,000కి వెళ్ళినా ఆశ్చర్యపడవసరం లేదు. నైజాం రవితేజ సినిమాలకి డే 1 వచ్చే నెంబర్ జస్ట్ హైదరాబాద్ లో ప్రీసేల్స్ తోనే తెచ్చేసుకుంది. అలా డే 1 డబుల్ డిజిట్ నెంబర్ పెడుతుందనుకుంటే ప్రీసేల్స్ తోనే 10 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిలిం. ఇక కొరియన్ కనకరాజు ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అనిపించుకోబోతుండగా DC 100 కోట్లకి దగ్గరైంది. విశ్వనాథ్ అండ్ సన్స్ మాత్రం కాస్త ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గట్టిగానే డ్రాప్ అవుతుందని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా DC విషయానికి వస్తే మూవీ నిన్న కూడా 2 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ 2.2 కోట్లు కలెక్ట్ చేస్తూ మిడ్ వీక్ లో ఆదరగొట్టింది. దాంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 9.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 19.2 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ 2 డేస్ లో తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల షేర్ అందుకోబోతుంది ఈ సినిమా. ఇక తమిళనాడు 21.3 కోట్లు, కర్ణాటక 8.4 కోట్లు, కేరళ 17.9 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3.4 కోట్లు కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లో 22.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 13 డేస్ కి గాను టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 92.7 కోట్లకి చేరుకుంది. షేర్ 43 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఇప్పటికే 23 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. ఇక కొరియన్ కనకరాజు విషయానికి వస్తే నిన్నటి వరకు కూడా సూపర్ హిట్ గా ఉన్న ఈ ఫిలిం ఈ రోజుతో బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ని అందుకోబోతుంది. నిన్న కూడా వాల్వేడిగా 40 లక్షల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయగలిగింది. దాంతో నైజాంలో షేర్ 7 కోట్ల మార్క్ దాటేయగా సీడెల్లో 2 కోట్లు, ఆంధ్రాలో 7.2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అలా తెలుగు స్టేట్స్ లో 16.2 కోట్ల షేర్ 30.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1,37 లక్షలు, ఓవర్సీస్ 2.7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 13 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 39.2 కోట్లకి చేరుకోగా షేర్ 19.9 కోట్ల రేంజ్ లో ఉంది. సో మూవీ ఈ రోజుతో 20 కోట్ల షేర్ ని అందుకోబోతుండగా బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ని ఫిదా సినిమా తర్వాత అందుకోబోయే సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో ఇదే అని చెప్పొచ్చు. చూడాలి ఇది 45 కోట్లకి వెళ్తుందో లేదో. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ విషయానికి వస్తే మూవీ బ్లాక్ బస్టర్ వీకెండ్ తర్వాత చాలా అంటే చాలా నార్మల్ గా వర్కింగ్ డేస్ లో పర్ఫార్మ్ చేస్తుంది. బట్ తెలుగు స్టేట్స్ లో మూవీ 1.4 కోట్ల షేర్ ని మరొకసారి కలెక్ట్ చేస్తూ సూర్యకి ఎక్కడుండే క్రేజ్ అంటూ చూపెట్టింది. అలానే 6వ రోజు కూడా వరుసగా 1 కోటి షేర్ అయితే అందుకుంది. దాంతో నైజాంలో షేర్ 11.3 కోట్లకి చేరుకుంటే గ్రాస్ 20 కోట్ల మార్క్ దాటింది. అండ్ ఫాస్టెస్ట్ 20 కోట్ల గ్రాస్ లిస్ట్ లో నైజాంలో రజనీ తర్వాత నిలిచాడు సూర్య. ఇక సీడెల్లో 1.9 కోట్లు, ఆంధ్రాలో 9.1 కోటి. అలా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 22.4 కోట్లకి చేరుకుంటే గ్రాస్ 38.6 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఇప్పటికే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయింది. ఇక తమిళనాడు 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ తెలుగు స్టేట్స్ వెనకాలే ఉండగా కర్ణాటక 10.3 కోట్లు, కేరళ 6.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.4 కోట్లు, ఓవర్సీస్ లో 45.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 6 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 137 కోట్లకి చేరుకుంది. షేర్ 66.5 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్వర్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 93 కోట్లు కావడంతో మరో 26.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటుందో. ఇక 23 విషయానికి వస్తే హైదరాబాద్ లో అడ్వాన్స్ సేల్ 2 కోట్ల మార్క్ దాటేసి 2.5 కోట్లకి చేరుకోబోతుండగా ఫైనల్ గా 2.7 కోట్ల రేంజ్ లో ఉండొచ్చు. ఇక బెంగళూరు 35 లక్షలు, వైజాగ్ 36 లక్షలు, విజయవాడ 20 లక్షలు, చెన్నై 11 లక్షలు, ఇలా ప్రతి సిటీలో అదరగొట్టిన ఈ ఫిలిం ఇప్పటివరకు నైజాంలో 2.7 కోట్లు, ఆంధ్రాలో 2.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో అలా తెలుగు స్టేట్స్ లో 4.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఇప్పటికే షేర్ 2.2 కోట్ల మార్క్ అయితే ఇక్కడ దాటేసింది. ఇక కర్ణాటక 40 లక్షలు, తమిళనాడు 13 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే ఇండియాలో 6 కోట్ల మార్క్ అందుకున్న ఈ ఫిలిం ఓవరాల్ గా ఓవర్సీస్ నెంబర్ కూడా యాడ్ చేసి చూస్తే 9 కోట్ల మార్క్ అయితే అందుకుంది. సో ఫైనల్ ప్రీసేల్ 10 కోట్ల మార్క్ దాటే ఛాన్సెస్ పుష్కలంగా ఉండగా రవితేజ కెరీర్ లో ఫస్ట్ టైం 10 కోట్ల ప్రీసేల్ అందుకున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. కేవలం రవితేజ గారి ఫ్యాన్సే కాకుండా అందరి హీరోల ఫ్యాన్ సపోర్ట్ కూడా సినిమాకి ఫుల్ గా ఉండడంతో ఈ ఫీట్ అయితే అచీవ్ చేయగలిగారు మాస్ రాజా. సో టాక్ బాగుంటే 10 అని కాదు 20 కోట్ల మార్క్ దాటి 25 కోట్లకి వెళ్లే సత్తా కూడా ప్రస్తుతం ఈ సినిమాకుంది. చూడాలి మరి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. నేను వెళ్ళేది 10 AM షో. సో ఆఫ్టర్నూన్ కల్లా రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో గైస్ దట్ వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. 23కి టాక్ వస్తే డే 1 టు ఫుల్ రన్ ఎంత నంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.